పర్టిక్యులర్ టైంలో మీరు ఇంతకు ముందు చెప్పినట్టు టర్కీ కాకుండా ఇంకా ఏ దేశాలు పాకిస్తాన్ కు హెల్ప్ చేస్తున్నాయి? ఎస్, చైనా అలాగే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం కూడా అమెరికావే. కానీ అమెరికా ఈ విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పి నిన్న జేడీ వ్యాన్స్ అని అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేసేశారు. అలాగే ట్రంప్ మీరు శాంతిగా ఉండండి అని చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆయుధాలు ముఖ్యంగా టర్కీ డ్రోన్లను ప్రొవైడ్ చేస్తుంది, చైనా ముఖ్యంగా మిసైల్స్ని ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా కూడా కొన్ని ప్రొవైడ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే వాటిని ఉపయోగించడానికి అనుమతులు కొన్ని రక్షణపరమైన ఒప్పందాల్లో భాగంగా అవి ఏ దేశం పైన ఉపయోగిస్తున్నారు, ఎప్పుడు ఉపయోగిస్తున్నారు, ఎందుకు ఉపయోగిస్తున్నారు అన్న కారణాలని ఆ దేశంతో ఆ యుద్ధ ముఖ్యంగా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. సో వాటి ఆధారంగానే వాటిని వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఇష్టానుసారం మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర ఫైటర్ జెట్స్ ఉన్నాయని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వినియోగించడానికి ఉండదు. దానికంటూ ఒక సమయం సందర్భం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నిల్వలు తక్కువగా ఉన్నాయి, చమురు నిల్వలు తక్కువగా ఉన్నాయి, దేశ పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా కూడా కయ్యానికి గాలి దువ్వుతూ ఉన్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇటు అమెరికా ప్రొవైడ్ చేసిన ఆయుధాలు అలాగే చైనా ప్రొవైడ్ చేసిన ఆయుధ సామాగ్రితో పాటుగా టర్కీ వీరు ప్రొవైడ్ చేసిన డ్రోన్లతో ఈ యుద్ధాన్ని ఇటు పాకిస్తాన్ కొనసాగిస్తున్న పరిస్థితి. అంతర్జాతీయ సమాజం నుంచి ఇంకా పక్కనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇరాన్ ఉంది. సో ఆ రెండు దేశాలతో కూడా సత్సంబంధాలు లేవు పాకిస్తాన్కి. పదే పక్క దేశాలు ముఖ్యంగా భారత్ కానీ అలాగే ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇరాన్ ఈ దేశాలపై ఏదో ఒక ఆరోపణ చేస్తూ ముఖ్యంగా అక్కడున్న బలూచిస్తాన్కి ఈ దేశాలు సహకరిస్తున్నాయి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి వీళ్ళు ఊతమిస్తున్నారు, ఆయుధాలు ప్రొవైడ్ చేస్తున్నారంటూ ఉగ్రవాద సంస్థని ఏ ఉగ్రవాద సంస్థనైనా సరే భారత్ ఉగ్రవాద సంస్థగానే చూస్తుంది. అది బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాడుతూ వాళ్ళు ప్రత్యేక దేశం కోసం చేస్తున్న పోరాటం అది. దానికి భారత్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పి భారత్ అనేక సందర్భాల్లో తేల్చి చెప్పిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ వార్ ఎస్కలేషన్ పరిస్థితి అనేది ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ భారత్పై దాడిని మాత్రం భారత ప్రభుత్వం సహించడం లేదు. అందులో భాగంగానే ప్రతిదాడులు అనేవి చాలా తీవ్రంగా ఉంటున్న పరిస్థితి ఉంది. సో ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ రివ్యూ చేస్తున్నారు. సరిహద్దు భద్రత అలాగే యుద్ధ పరిస్థితులపైన ఎన్ఎస్ఏతో భేటీ అవుతారు. అలాగే రాజ్నాథ్ సింగ్ ఇటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సహా త్రివిధ దళాలతో భేటీ అవుతారు. అండ్ హోంమంత్రి అమిత్ షా కూడా సరిహద్దు భద్రత అంతర్గత భద్రత పైన సమావేశాలు నిర్వహిస్తారు. యావత్ దేశం కూడా యుద్ధానికి ఇప్పటికే సన్నద్ధమైపోయింది. దానికి అనుగుణంగా త్రివిధ దళాలు దేశ భద్రతని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. సో చూడాలి ఈరోజు ఎటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పాకిస్తాన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే విధంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతుందనేది ఈరోజు స్పష్టత రాబోతోంది. గోపి, భారత భూభాగంలోకి ప్రవేశించి మరి అటాక్స్ కు దిగే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. సో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ యుద్ధ విమానాలపై మన యాక్షన్ ఏంటి? ఎస్, వాటిని కూడా నిలువరించడం జరుగుతుంది. బ్యాలిస్టిక్ మిసైల్స్తో అలాగే సర్ఫేస్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్తో ఆ యుద్ధ విమానాల్ని కూల్చేసే పరిస్థితి వస్తుంది. గగనతలం ఎయిర్ స్పేస్ భారత ఎయిర్ స్పేస్ మూసివేయడం జరిగింది. అది సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా సరే పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా సరే అనుమతి లేకుండా భారత గగనతలంలోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ ఆ విధంగా వస్తే వాళ్ళ చావు వాళ్ళు కోరుకున్నట్టే. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. పాకిస్తాన్ గగనతలంలోకి మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళడానికి కూడా వీల్లేదు. అందుకే భారత ప్రభుత్వం ఈ ఉగ్ర స్థావరాల్ని ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న వాటిని గగనతలం ద్వారా వెళ్ళి అక్కడున్న వాటిని పేల్చడం జరగలేదు. ఇక్కడున్న మిసైల్స్ ద్వారా అక్కడున్న స్థావరాలని లక్ష్యాలుగా ఈ దాడులు చేయడం జరిగింది. సో గగనతలంలో పాక్ యొక్క వార్ క్రాఫ్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి భారత్లోకి అనుమతి లేదు. కానీ సరిహద్దు వరకు వచ్చి అక్కడి నుంచి లక్ష్యాలని టార్గెట్గా చేసుకొని కొన్ని వందల కిలోమీటర్ల వరకు కూడా లక్ష్యాన్ని ఎయిర్ టు ఎయిర్ ముఖ్యంగా ఎయిర్ టు సర్ఫేస్ దాడి చేసే టెక్నాలజీస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా పాక్ అడుగులు వేస్తున్న పరిస్థితి, తట్టుకోలేకపోతున్న పరిస్థితి, భారత సైన్యాన్ని తట్టుకోలేక భారత రక్షణ వ్యవస్థని తట్టుకోలేక పాక్ భారత్ పైన ఎలా అయినా సరే దాడి చేయాలి, ఇక్కడున్న ప్రజల్ని అలాగే ఇక్కడున్న ఇటు ప్రభుత్వాన్ని అలాగే సైనిక స్థావరాలని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఇటు ఎయిర్ వార్ఫేర్కి సిద్ధమవుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా దాన్ని రిటాలియేట్ చేసేందుకు కూడా భారత్ వద్ద అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. గాల్లో గగనతలం నుంచి వచ్చే ముఖ్యంగా మిసైల్స్ని అయినా సరే అడ్డుకుని నిర్వీర్యం చేసే విధంగా డ్రోన్ సిస్టమ్స్, యాంటీ మిసైల్ సిస్టమ్స్, ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ అనేవి భారత్ వద్ద ఉన్నాయి. సో వాటిని రష్యా ముఖ్యంగా
ఫ్రాన్స్, జర్మనీ ఈ విధంగా అనేక దేశాల నుంచి గడిచిన 10 ఏళ్లలో భారత రక్షణ వ్యవస్థను చాలా సమర్థవంతంగా ఇటు పెంచడం జరిగింది భారత ప్రభుత్వం. సో గడిచిన కొన్నేళ్లుగా కొంటున్న రఫేల్ యుద్ధ విమానాలు కానీ, ఇటు S-400 ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు భారత్కి ఉపయోగపడుతూ ఇటు భారత అమ్ముల పదిలో ఒక రక్షణ కవచంగా భారతదేశానికి ఇవి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ పేల్చిన ఏవి కూడా ముఖ్యంగా చైనా నుంచి కొనుగోలు చేసిన HDQ సిరీస్ మిసైల్స్ ముఖ్యంగా పంజాబ్లో పేలకుండా ఎక్కడికక్కడ పడిపోయిన పరిస్థితి. అవి ముఖ్యంగా వాటిని ముందస్తుగానే మన డిఫెన్స్ సిస్టమ్స్ గుర్తించి ముఖ్యంగా ఇటు సిగ్నలింగ్ సిస్టమ్ని కొలాప్స్ చేసి వాటిని ఎక్కడికక్కడ నిలువరించడం జరిగింది. సో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో వాటిని సమర్థవంతంగా భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కోవడం జరిగింది. సో ఖచ్చితంగా భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇటు భారత గగనతలం నుంచి కానీ భూతలం నుంచి కానీ 3000 పైకి కిలోమీటర్ల మేర ఉన్న ఈ భూభాగం 4 రాష్ట్రాలు కూడా, గుజరాత్, అలాగే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఈ భూభాగంలో ఉన్న BSF సెక్యూరిటీ కానీ, సాయుధ బలగాలు కానీ ఇటు వాళ్ళ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దానికి అనుగుణంగా ఒక మోరల్ సపోర్ట్ కూడా యావత్ భారతదేశం 140 కోట్ల మంది ప్రజానికం కూడా సైన్యం వెంటే ఉంది. సో సైన్యం ఏం చేసినా, అలాగే మేము ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము మద్దతుగా ఉంటామని చెప్పి ప్రతిపక్షాలు కూడా స్పష్టం చేశాయి. కాబట్టి సో ఖచ్చితంగా భారత ఇటు సైన్యానికి ఇస్తున్న మోరల్ సపోర్ట్, మీరు ఏదైనా చేయండి, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది మీకే వదిలేస్తున్నా అని చెప్పి ఇటు త్రివిధ దళాలకి ప్రధాని మోడీ ఫుల్ అష్యూరెన్స్ ఇచ్చారు, ఫుల్ స్వేచ్ఛనిచ్చారు. కానీ ఈ ప్రభావం అనేది, ముఖ్యంగా ఈ యుద్ధ ప్రభావం అనేది నెక్స్ట్ తదుపరి ఈ 2 దేశాలపైనే కాదు, ప్రపంచ దేశాలను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ప్రపంచ దేశాలు, పక్కనున్న చైనా ఆందోళన వ్యక్తం చేస్తుంది, అమెరికా మీరు ఇంకా ఉద్రిక్తతలను పెంచుకోకండి, దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోండి అని ఒక సలహాను మాత్రమే ఇస్తున్నారు. కానీ ఎవరు కూడా భారత్ని జడ్జ్ చేయడం కానీ ఆదేశించడం కానీ చేసే పరిస్థితి లేదు. అది ఒకవేళ ఆదేశిస్తే ఏ దేశమైనా సరే అది పాకిస్తాన్ని హెచ్చరించి, పాకిస్తాన్ వైపు నుంచి ముఖ్యంగా పాక్ దాడి చేస్తుంది కాబట్టి మేము దాడి చేస్తామన్న సందేశాన్ని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలకి చెప్పడం జరిగింది. ఆ దిశగా IMF కానీ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కానీ, ఐక్యరాజ్య సమితిలో కానీ ఇతర ఏ ప్లాట్ఫామ్ పైన అయినా సరే పాకిస్తాన్ పైన ఎందుకు భారత్ దాడి చేసింది, దానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఉంచడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు ఈ పరిస్థితుల్ని తగ్గించాలనుకుంటే అది పాక్ సైడ్ నుంచి మొదలు పెట్టండి అని చెప్పి భారత్ డైరెక్ట్గా ఆ దేశాలకు చెప్పే అవకాశం ఉంటుంది. మేము యుద్ధాన్ని మొదలు పెట్టలేదు, ఉగ్రవాదం పేరుతో యుద్ధాన్ని మొదలుపెట్టింది పాకిస్తానే. అది ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అది మీ కంట్రీకి కూడా జరుగుతోంది. అమెరికా, UK, ఫ్రాన్స్, జర్మనీ ఈ విధంగా అనేక దేశాల్లో పాక్ ప్రేరేపిత లష్కర్-e-తోయిబా ఉగ్రవాదులు, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయాన్ని కూడా అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి సో యుద్ధాన్ని ఒకవేళ ఆపాలనుకుంటే ప్రపంచ దేశాలు అది పాకిస్తాన్ వైపు నుంచి చేయడం జరుగుతుంది. కానీ భారత్ని అడగడం, భారత్ని ముఖ్యంగా ఆదేశించడం అంటూ చేస్తే కనుక అది జరిగే పని కాదన్నట్లుగానే ప్రస్తుతం ఢిల్లీ పరిణామాలు కనిపిస్తున్నాయి. సో దానికి అనుగుణంగా ఈ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భారత ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా నిన్న అన్ని మంత్రిత్వ శాఖలు కూడా ముఖ్యంగా షిప్పింగ్కి సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించి, అలాగే హెల్త్కి సంబంధించి, సివిల్ సప్లైస్, వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తిగా అన్ని రంగాలకు సంబంధించిన మంత్రులు కూడా రివ్యూలు నిర్వహించి సప్లై చైన్ పాడవకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ వ్యవస్థకు సంబంధించి రాజ్నాథ్ సింగ్, అలాగే అంతర్గత భద్రతకు సంబంధించి హోంమంత్రి అమిత్ షా ఈ విధంగా డిపార్ట్మెంట్స్ వైజ్గా రివ్యూలు నిర్వహిస్తూ ఈ యుద్ధ ప్రభావం, ఓ పక్క సరిహద్దుల్లో ఇంత టెన్షన్ నెలకొన్న దేశ ప్రజానీకం కొన్ని ఎయిర్పోర్ట్లు, సరిహద్దు ఎయిర్పోర్ట్లు పాక్ దాడి చేస్తుందని చెప్పి మూసివేయడం జరిగింది. కానీ యథావిధిగా రోజువారీ కార్యకలాపాలు, ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడే దిశలో పరిణామాలు రాకుండా భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది. సో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ, అలాగే ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోగల సైన్యం మనకుంది. కాబట్టి దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పాక్ దాడులను తిప్పికొడుతూ భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పాక్ని ఎండగట్టేందుకు ఉన్న అన్ని చర్యలని కూడా భారత ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికే ముఖ్యంగా కొన్ని ఏవైతే టార్గెటెడ్ ప్లేసెస్ రాష్ట్రాలు ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అలాగే ఇటు రాజస్థాన్, ఇక్కడ ఉన్న సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ మూసివేశారు, సెలవులు ప్రకటించడం జరిగింది. సో అక్కడ ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటు తెలంగాణ, ఢిల్లీలో తెలుగు వారికి సంబంధించి ప్రధానంగా బఠిండా ఈ ప్రాంతాల్లో విద్యార్థులు కూడా చదువుకుంటున్న పరిస్థితి, శ్రీనగర్, అలాగే పంజాబ్, అమృత్సర్లో. సో వారిని సురక్షితంగా వాళ్ళు సేఫ్ హోమ్స్కు పంపించేందుకు ఢిల్లీలో తెలంగాణ భవన్, అలాగే ఆంధ్ర భవన్ ప్రత్యేక సెల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
తమ వంతు పాత్ర పోషిస్తున్న పరిస్థితి. సో ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధం ఎంతవరకు వెళ్ళినా సరే అది పాకిస్తాన్ ఆపితేనే ఆగుతుంది. భారత్ని పైన దాడి చేస్తే ప్రతి దాడి తప్పకుంటుంది అనేది మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్ గోపి, టేక్ ఏ బ్రీత్. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. సో